ఈరోజు కరీంనగర్ చరిత్రలోనే ఒక దురదృష్టకరమైనటువంటి రోజు. బండి సంజయ్ మరి ఒక పైశాచికమైనటువంటి దాడులకు ఆయన చేతిలో ఉన్నటువంటి గూండాలను, రౌడీలను, బీఆర్ఎస్ నాయకులపై దాడికి కర్రలతో, రాళ్లతో దాడికి పంపడమే కాకుండా దాడి చేయించడం. అదేవిధంగా మరి ఆయననేమో కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడతాడు. అంటే అసలు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక ఎంపీ, అటువంటి ఆయన చాలా తప్పుడు మాటలు, చాలా అసహ్యమైనటువంటి మాటలు మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఎంపీ మాట్లాడచ్చా? కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడచ్చా? అరే, అభివృద్ధి చేయ చేతగాని దద్దమ్మ బండి సంజయ్, ఇవాళ నువ్వు ధర్మం అని చెప్పుకొని తిరిగే ధర్మం పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇవాళ దాడి చేయడం ధర్మమా? కర్రలతో దాడి చేయడం ధర్మమా? కార్ల అద్దాలు పలగొట్టుడు ధర్మమా? ఇదేనా నీ మోడీ చెప్పినటువంటి నీతి? ఇదేనా నీ న్యాయం? ఇదేనా నీ సనాతన ధర్మం చెప్పేటువంటి పద్ధతి? ఇంకోసారి జాగ్రత్తగా చూసుకో, మంచిది కాదు. కరీంనగర్ చరిత్ర మరి భారతదేశంలోనే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం యొక్క పేరును, ప్రతిష్టను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నీ చర్యలున్నాయి. నీ గూండాలు, నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఏం కూడా పీకలేవు. కానీ మా కేసీఆర్ గారు ఒకటి నేర్పించారు. అహింసాయుతమైనటువంటి ఉద్యమాన్ని చేసి తెలంగాణ తెచ్చినాం. మాకు హింస తెలియదు. ఒకవేళ మేము దాడిలే చేయాలనుకుంటే బిడ్డ మీరు రోడ్ల మీద తిరగలేరు. ఒక్క బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక్కడు కూడా రోడ్డు మీకు రాలేరు. కనుక జాగ్రత్త. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు బంద్ చేస్తే నీకే మంచిది. బీజేపీ నాయకులారా, మీరు కూడా బండి సంజయ్ని నమ్ముకున్న నాయకులకు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మరి ఇవాళ జరిగినటువంటి దాడి, ఎవరైతే ఆ గూండాలు ఉన్నారో, ఆ రౌడీలు ఉన్నారో, బండి సంజయ్ని అక్యూజ్డ్ నంబర్ 1గా మరి తీసుకోవాలి. తీసుకొని ఇవాళ అటెంప్ట్ మర్డర్ చేపించిన మరి బండి సంజయ్ మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపాలి. మరి అటువంటివన్నీ ఈ బయట ప్రపంచంలో గిట ఉంటే మళ్ళీ ఇలాంటి పునరుద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక బండి సంజయ్, ఆయన అనుచరులు, ఆ రౌడీ మూకలందరూ కూడా కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా మరి చట్టం తన పని తాను చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.